ప్రార్థన చేయమని రేపేది ఆయనే, పరిశుద్ధాత్మే. చాలా మంది దాన్ని గొంతు నొక్కి ఆ ప్రార్థన చేయాలన్న ప్రేరణ గొంతు నొక్కుతారు. ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. అర్థమైందా? మనలో ఉండి ఆ ప్రేరణ పుట్టించేది ఆయన. పొద్దున్నే ప్రార్థన చేసుకుని వాక్యం చదవకుండా అడవడికి వెళ్ళావు అనుకో, దినమంతా మాట్లాడుతూనే ఉంటాడు లోపలుండి. ఇవాళ వాక్యం చదవాలా, ఇవాళ వాక్యం చదవాలి, ఈరోజు వాక్యం చదవాలా. వాక్యం చదవకపోతే ఎట్లా? నువ్వు ఎట్లా బలంగా ఉంటావు? ఎలా హెచ్చరిక పొందుతావు? నువ్వు వాక్యం చదివి ఆ వాక్యాలను హృదయంలో తీసుకుంటే అత్యవసరమైనప్పుడు ఆ వాక్యాలు చూపించి నేను నిన్ను కంట్రోల్ చేయగలుగుతా. నువ్వు సరుకును సమకూర్చుకోవట్లా, నిర్లక్ష్యంగా తిరుగుతున్నావు. నువ్వు వాక్యం వింటలా, సినిమా పాటలు వింటున్నావు, నిద్రమోహోడా. నిద్రమోహోడా, నువ్వు వాక్యం చదవట్లా, సినిమా పాటలు వింటున్నావు, సినిమా స్టోరీలు చూస్తున్నావు, చెత్తతో నింపుకుంటున్నావు. సాతాను కుట్ర 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 జరుగుతుంది నీ మీద. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకుంటున్నావు, ఎక్కడెక్కడ లోకంతో నింపుకుంటున్నావు. నీ హృదయంలో నా వాక్యమునకు స్థలము లేదు, దెబ్బతింటావు. ఆ చెత్త పక్కన పడేయ్, నా వాక్కుతో నింపు అని లోపల మాట్లాడుతుంటాడు. అదే మాసినామణి గారు పాటలో రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడమ్మా లోపల. ఒక్కోసారి నువ్వు ఏదన్నా ప్రయాణానికి వెళ్ళబోతే ఈరోజు వెళ్ళవాకు ఇటు వెళ్ళు అంటాడు. లోపల ఉండి మాట్లాడతాడు ఆయన. ఆ ప్రేరణ గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులు. లోపలుండి మనతో మాట్లాడుతున్న ఆత్మస్వరము విని అడుగులు వేయటం సాధన చేసిన వాళ్ళు ధన్యులు. చాలా వాటిలో తప్పించుకుంటారు.